లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సినిమా విజయానికి కథెంత ముఖ్యమో ప్రచారము అంతే ముఖ్యమైన సంగతి ఈ మేకర్స్ గట్టిగానే వంటబట్టించుకున్నారు. అందుకే మాకు అట్టాంటి ఇట్టాంటి హిట్ కాదు, సాలిడ్ బ్లాక్ బస్టర్ కావాలంటూ ప్రమోషన్స్ ని తెగ హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో దేశమంతటా ప్రీ రిలీజులు చేస్తూ తెగ సందడి చేస్తున్న మూవీ టీం తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ ప్లాన్ చేసిందట. ఇంతకీ ఈ ఈవెంట్ ఎప్పుడు జరగనుంది? మేకర్స్ ఎక్కడ ప్లాన్ చేశారు? మా టార్గెట్ 1000 కోట్లకు తగ్గేదేలే అంటూ డిసెంబర్ 5న కలెక్షన్లని కొల్లగొట్టడానికి సిద్ధమైపోయాడు పుష్పరాజ్. అందుకు తగ్గట్టుగానే ప్రమోషన్స్ ని ఓ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు మూవీ మేకర్స్. ఇక ఇప్పటికే పుష్ప 2 సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పాట్నాలో జరపగా ఆ ఈవెంట్ కి ఏకంగా 2 లక్షల మంది హాజరైనట్లు సమాచారం. ఆ తరువాత చెన్నై, కొచ్చిలో జరిగిన ఈవెంట్లకి మంచి రెస్పాన్సే వచ్చింది. అందుకే పుష్ప 2 ఈవెంట్ హైదరాబాద్ లో ఎలా ఉంటుంది, ఎన్ని లక్షల మంది వస్తారని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. గత కొన్ని రోజులుగా యూసుఫ్గూడ పోలీస్ లైన్స్ లో భారీ ఓపెన్ ప్లేస్ లో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోందనే వార్తలొచ్చాయి. అంతకుముందు రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ వద్ద భారీ ఓపెన్ ప్లేస్ లో రికార్డ్ స్థాయి జనాలతో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే అవకాశాలున్నాయనే వార్తలొచ్చాయి. చివరకు చిత్ర యూనిట్ సభ్యులు పుష్ప 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మల్లారెడ్డి కాలేజ్లో నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. పోలీసుల అనుమతి, ఇతర విషయాలు పరిగణలోకి తీసుకుంటే మల్లారెడ్డి కాలేజ్ అయితేనే బెటర్ అంటున్నారట మైత్రి మూవీ మేకర్స్. ఇక సినిమా విడుదల విషయానికొస్తే ఏకంగా 11,500 స్క్రీన్స్ లో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మొదటి రోజు వసూళ్లు సరికొత్త రికార్డును క్రియేట్ చేయటం కన్ఫర్మ్ గా తెలుస్తోంది. ఆ రికార్డులు బ్రేక్ చేయటం కోసం ప్రమోషన్స్ అదే స్థాయిలో జరుగుతున్నాయి. చూడాలి మరి ఇండస్ట్రీ హిట్ కొట్టడానికి పుష్ప 2 టీం చేస్తున్న ఈ భారీ ప్రమోషన్స్ వారి ఆశలను ఏ మేరకు తీరుస్తాయో. For more videos like this, subscribe Big TV channel.